బడ్జెట్ను ప్రజా సంక్షేమంగా రూపొందించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మరికొద్దిసేపట్లో ఆయన శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో పటిష్ట బడ్జెట్కు రూపకల్పన చేశామని యనమల తెలిపారు. 10వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి యనమలతో మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మరికాసేపట్లోనే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం ఉన్న ఆయన 10వసారి బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడుతున్నారు ఏంటి అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఏంటి అన్నది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ యనమల గారు నమస్కారం సార్. సార్ ఇప్పటికే దాదాపు ఎన్నికలకు వెళ్లే ముందు చెప్పాలంటే ఇది చివరి బడ్జెట్, మరో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఉంది. జనాకర్షణగా ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది ఏంటి? 100% ఇది చివరి బడ్జెట్ అని చెప్పలేం, కానీ బట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఈ బడ్జెట్లో ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంచేతంటే తెలుగుదేశం పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటిది ఆనాడు ఎన్టీ రామారావు గారి యొక్క నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా భవిష్యత్తు కూడా ప్రజల యొక్క సంక్షేమం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి సమస్యగా తీసుకుని తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధి చెందటానికి అన్ని విధాలుగా వెసులుబాటు కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఎప్పుడూ పేద ప్రజల యొక్క అభ్యున్నతికి పోరాడేటువంటి పార్టీగా ఈ ప్రజా సంక్షేమ బడ్జెట్గా దీన్ని రూపొందించడానికి ప్రయత్నం చేశాం. గత రాత్రి కీలక పరిణామాలు అనేవి రాజకీయంగా చోటు చేసుకున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయట్లేదంటూ మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రావడం జరిగింది, 2 మంత్రులు. మరి ఇప్పుడు రాష్ట్రం ఏం చేస్తుంది అన్న ఆశతో ప్రజలు ఉన్నారు. వారికి ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి సమాధానం ఉండబోతుంది? ఈ ఫెడరల్ సిస్టంలో రూలింగ్ పార్టీస్ ఉంటాయి, అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, రూలింగ్ పార్టీస్ తోటి అలయన్స్ పార్టీస్ ఉంటాయి. ఇది సహజమైనటువంటి డెమోక్రటిక్ సిస్టమ్. దానికి బడ్జెట్ ప్రతిపాదనలకి తర్వాత రెవెన్యూస్కి సంబంధం ఉండదు. మన స్టేట్కి సంబంధించినంత వరకు ఏంటంటే జనరల్గా ఆల్ స్టేట్స్కి డెవల్యూషన్స్, అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దాంట్లో ఎవరు కూడా న్యాచురల్ ఫ్లోలో ఎవరో ఆఫ్ చేసేది ఏముండదు జనరల్గా. కాకపోతే మనం ఎప్పుడైతే బైఫర్కేట్ అయ్యామో బైఫర్కేషన్ చేసింది వాళ్ళు కాబట్టి నష్టం జరిగింది కాబట్టి నష్టానికి భర్తీకి 3 సందర్భాల్లో మనకు సహాయం చేయమంటున్నాం. ఒకటి, యాక్ట్లో ఉండేటువంటి అన్ని ప్రావిజన్స్ కూడా ఇన్వోక్ చేసి ఆ యాక్ట్ ద్వారా రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి కోరికలను తీర్చమని ఒకటి అడుగుతున్నాం. రెండోది, ఆనాటి ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే రాజ్యసభలో హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా నెరవేర్చమంటున్నాము. మూడోది వచ్చేటప్పటికి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో ఇచ్చినట్లయితే మనకి బాగా వెసులుబాటు ఉంటుందనేటువంటిది కూడా వాదన చేస్తున్నాము. అదేవిధంగా తర్వాత వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి వచ్చినట్లయితే మనకి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నాన్ని కూడా చేసాం. ఎందుకంటే మిగతా రాష్ట్రాలకి మనకి తేడా ఉంది. మన రాష్ట్రానికి అష్యూరెన్స్ ఇచ్చారు, చట్టం చేశారు, బైఫర్కేషన్ చేశారు. అదే మిగతా రాష్ట్రాలకి అది లేదు కదా. ఎంచేతంటే బీహార్ తోటి కంపేర్ చేస్తున్నారు, ఇంకో రాష్ట్రంతో కంపేర్ చేస్తున్నారు. ఆ రాష్ట్రాల పరిస్థితులు వేరు, బ్యాక్వర్డ్నెస్సే కాదు, ఆ రాష్ట్రాల పరిస్థితి వేరు, మన రాష్ట్ర పరిస్థితి వేరు. మన రాష్ట్రం బైఫర్కేట్ చేసిన తర్వాత మనం చాలా నష్టపోయాం. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం సహాయాన్ని అందించమంటున్నాం. కేంద్రం సహాయాన్ని అందిస్తే మరింత లాభం జరుగుతుంది, మరింత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మేము ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా కావాల్సినటువంటి ఏదైతే సహాయాన్ని అందించడంలో కొంత లోటు ఉందో ఆ లోటు ఉన్నప్పటికీ కూడా మనకు సొంత రెవెన్యూస్, అదేవిధంగా నార్మల్గా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూస్ ఇవన్నీ కలుపుకొని ఒక పటిష్టమైనటువంటి బడ్జెట్ తయారు చేసుకోవడం జరిగింది. 2014 ఎన్నికల మేనిఫెస్టో కనుక పరిశీలిస్తే గత 3 బడ్జెట్లో మీరు ఎంత శాతం మేర మీ హామీలన్నీ నెరవేర్చగలిగారు? ఇప్పుడు ఉండే బడ్జెట్లో కొత్త హామీలని ఏమైనా ఉంటాయా? మన ఈ 3 ఇయర్స్ బడ్జెట్ చూసినట్లయితే పాస్ట్లో ఎప్పుడూ లేదు, చరిత్రలో ఎప్పుడూ కూడా బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా బడ్జెట్లో పెట్టిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు. కానీ ఈ 3 బడ్జెట్లు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాం. అంటే అసెట్స్ క్రియేషన్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ క్రియేట్ అయింది. అదేవిధంగా అడిషనల్ ఫండ్స్ కూడా ఇవ్వడం వల్ల బారోయింగ్ చేసో మరొక విధంగానో రాష్ట్రం కష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాలను ఆదుకోవడానికి
ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ చేసుకుని అదేవిధంగా మనకు కావాల్సినటువంటి అప్పులు చేసుకుని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాము ఈ 3 సంవత్సరాల్లో. అదేవిధంగా మనకి ఉన్నటువంటి బడ్జెట్ ఎక్స్పెండిచర్ కూడా ఉదాహరణకి మనం చూస్తే లాస్ట్ ఇయర్ అనుకున్న బడ్జెట్ ఎస్టిమేట్స్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఖర్చు పెట్టాము, గత సంవత్సరం కూడా ఎక్కువ ఖర్చు పెట్టాం. అంచేత బడ్జెట్ ఎప్పుడు కూడా లేనటువంటిది, ఎప్పుడు కూడా ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా 15% లెస్ ఎక్స్పెండిచర్ ఉండేది పాత గవర్నమెంట్లో. నేను కూడా అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాను. కానీ ఈ 3 సంవత్సరాల్లో మనకి అభివృద్ధి ఫాస్ట్గా జరగాలనేటువంటి ఉద్దేశంతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా ఓవరాల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ కూడా అనుకున్న దానికంటే బడ్జెట్ ఎస్టిమేట్ల కంటే ఎక్కువైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దట్ ఇండికేట్స్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. 2014 ఎన్నికల మేనిఫెస్టో కనుక చూసుకుంటే ప్రధానంగా యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఒక ప్రధాన హామీ ఇచ్చారు. 3 సార్లు అది నెరవేరలేదు. మరి ఈ బడ్జెట్లో నెరవేరే అవకాశం ఉందా? యువతకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారు? యువతకు కూడా టాప్ ప్రయారిటీ ఇస్తున్నాము. ఏంచేతంటే యువతకి 1 ఎకనామిక్ సపోర్టు, 2 ఎంప్లాయ్మెంట్ క్రియేషను, అదేవిధంగా 3 వచ్చేటప్పటికి వాళ్ళకి సెక్యూరిటీ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా కేర్ తీసుకుని యూత్ పాలసీ కూడా అది ఆల్రెడీ యూత్ పాలసీ కూడా అప్రూవ్ అవుతుంది. సీఎం గారి దగ్గర అప్రూవ్ చేయాలి, ఆల్రెడీ రెడీగా ఉంది. అంచేత దాన్ని కూడా ప్రయారిటీ బడ్జెట్లో తీసుకుంటున్నాం యూత్ పాలసీ కూడా. అంచేత మన సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే లబ్ధి అందుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగస్వాములు చేయడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం బడ్జెట్లో. ప్రధానంగా ప్రజల తలసరి ఆదాయం పెరిగేలాగా ఈ బడ్జెట్లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి? అంటే ఎస్పెషల్లీ తలసరి ఆదాయం ప్రజలది మనం చూస్తే ఓవరాల్గా పెరుగుతుంది. గ్రోత్ రేట్ దాదాపు 13% వరకు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది ఓవరాల్గా. కానీ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ రూరల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ అర్బన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంచేత ఈ గ్యాప్ అదేవిధంగా బాగా రిచ్ పీపుల్ వేరు, అదేవిధంగా కామన్ మ్యాన్ వేరు. కామన్ మ్యాన్ యొక్క పెర్ క్యాపిటల్ పెరగటానికే ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. ఎంచేతంటే కామన్ మ్యాన్ యొక్క పెర్ క్యాపిటల్ పెరగాలి, రూరల్ ఎకానమీ పెరగాలి. రూరల్ ఎకానమీలో ఉండేటువంటి ప్రజలు దాదాపు 73% ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే సేవింగ్ కెపాసిటీ వాళ్ళకి పెరుగుతుంది. అదేవిధంగా మరొకవైపు ఏంటంటే ప్రభుత్వం ఎక్స్పెండిచర్ హెల్త్ మీద కానీ ఎడ్యుకేషన్ మీద కానీ ఇండివిజువల్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి తగ్గించాలి, ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ పెంచాలి. అంచేత దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆదాయం వచ్చి సేవింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అంచేతంటే వాళ్ళని కూడా ఎకనామిక్ డెవలప్మెంట్తో భాగస్వామ్యం చేయాలి. కామన్ మ్యాన్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. అప్పుడు వారి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. దీని ప్రతిపాదనలు కూడా కామన్ మ్యాన్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా పెరగటానికి, వాళ్ళకి వెసులుబాటు కల్పించి వాళ్ళ హ్యాపీగా జీవితాన్ని సాగించడానికి అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్. ఈ జిఎస్టీ వచ్చాక కొత్తగా పన్నులు పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. మరి రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుకోబోతున్నారు? అలాగే కొత్త పథకాలు ఏమన్నా ప్రకటించనున్నారు ఈ బడ్జెట్ ద్వారా? జిఎస్టీ వచ్చిన తర్వాత ఆదాయం పెరుగుతూ ఉంటుంది, దాన్ని పన్నులు పెంచక్కర్లేదు. పన్నులు పెంచే అధికారం ఓన్లీ జిఎస్టీ కౌన్సిల్కే ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా ఏదైనా చేయాలన్నప్పుడు జిఎస్టీ కౌన్సిల్లోనే రైజ్ చేసుకుని జిఎస్టీ కౌన్సిల్లో ఓవరాల్గా కంట్రీ వైడ్ ఒకే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ సిస్టమ్ మనం కూడా అడాప్ట్ చేసుకున్నాం. అంచేత పన్నులు పెంచే అవకాశం లేకుండానే జిఎస్టీ ఏంటంటే ఆ స్ట్రీమ్ లైన్ ద్వారా ట్యాక్సేషన్, ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టమ్ అని స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా మనకి ట్యాక్స్ బయాన్సీ పెరుగుతుంది. దానివల్ల మనకి రెవెన్యూ ఆదాయం కూడా బాగా వస్తుంది. ఈ ఆర్థిక సంఘాల సిఫార్సుల వల్ల క్రమశిక్షణ పాటించే రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుందనే విమర్శలు కూడా వస్తుంది. మరి 15వ ఆర్థిక సంఘానికి మీరు అన్న సూచనలు అవి చేస్తారు? డెఫినెట్గా ఏం చేద్దంటే 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల పెద్ద రాష్ట్రానికి పెద్ద లాభపడింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నారు 32%, 42% చేశారు, అంచేత డెవల్యూషన్స్ పెరిగాయని చెప్తున్నారు. కానీ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనకు రావాల్సినటువంటి గ్రాంట్స్ అనేవి కానీ ఇవి కానీ అన్ని టాలీ చేసుకున్నట్లయితే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ సిఏఎస్బి కానీ ఇవన్నీ టాలీ చేసుకున్నట్లయితే ఓవరాల్గా 13th ఫైనాన్స్ కమిషన్లో ఎట్లా వచ్చిందో అట్లాగే వచ్చింది 14th ఫైనాన్స్ కమిషన్లో కూడా. పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. అంచేత మళ్ళీ కొత్తగా ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ క్రైటీరియా అనేటువంటి చాలా ముఖ్యం. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ క్రైటీరియా కానీ లేకపోతే పాత ఫైనాన్స్ కమిషన్ క్రైటీరియాస్ కానీ చూస్తే పాత ఫైనాన్స్ కమిషన్ క్రైటీరియాలన్నీ కూడా ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో ఉండేటువంటి బీహార్ కానీ యూపీకి కానీ ఇటువంటి రాజస్థాన్ కానీ ఇటువంటికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి తప్ప సౌత్ ఇండియాకి ఉపయోగపడేట్టుగా క్రైటీరియా ఉండడం లేదు. అంతే సౌత్ ఇండియా నుంచి రెవెన్యూ బాగా వెళ్తుంది,
బట్ ఇన్ఫ్లో మళ్ళీ వచ్చేటువంటి మనకి రెవెన్యూ ఏదో అలొకేషన్స్ ఏవి ఉన్నాయో తక్కువ వస్తున్నాయి. అంచేత సౌత్ ఇండియాని డెవలప్డ్ స్టేట్స్గా చూస్తున్నారు. అంచేత నార్త్ ఇండియాలో బీహార్ కానీ యూపీ కానీ మిగతా ఆ నార్త్ ఇండియాలో ఉండేటువంటి స్టేట్స్ అన్ని కూడా బ్యాక్వర్డ్ స్టేట్గా చేసి వాళ్ళ క్రైటీరియా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తున్నారు. ఇదే పెద్ద లకూనా. అంచేత లాస్ట్ టైం కూడా రిప్రజెంట్ చేసాం మేము అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు కూడా ప్రతిసారి చేస్తున్నాం. ఈసారి కూడా 15th ఫైనాన్స్ కమిషన్లో ఏదైతే క్రైటీరియా ఫిక్స్ అయిపోతారో మేము కూడా దాని మీద ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ని పెట్టి ఆ క్రైటీరియా ఫిక్సేషన్లోనే మనకు కూడా న్యాయం జరిగేటట్టుగా చూడాలని చూస్తున్నాం. సరిగా ఆఖరిగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకునేందుకు ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రణాళికలు రచించారు? రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాస్త కోస్త పెరుగుతూ ఉంటుంది. ఏం చేద్దంటే బట్ మనం వీ కాంట్ హెల్ప్. ఏం చేద్దంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి శాలరీస్ పెంచాం, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పెంచాం. అదేవిధంగా మనం పిఆర్సీ పెంచడం వల్ల మనకు భారం పడింది. ఇటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా డిఏలు ఇవ్వడం వల్ల వీటిలన్నింటి వల్ల కూడా భారం పడుతుంది. అంచేత ఆ భారాన్ని జనరల్గా ఎస్టాబ్లిష్మెంట్ కార్డు తగ్గించలేం. అంచేత ఇన్ఎవిటబుల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కాస్త కోస్త పెరుగుతుంది కానీ బట్ కంట్రోల్లో పెట్టాం. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెరుగుతుంది. బాగా పెరిగినప్పుడు మనకి అసెట్ క్రియేషన్లో బాగా అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ ఇటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా బాగా వస్తే మనకు అగ్రికల్చర్ సెక్టార్తో పాటు సెకండరీ సెక్టారు అదేవిధంగా టెరిషరీ సెక్టార్ బాగా పెరిగినట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్ ఇంకొకటి ఆఖరికి వస్తుంది. రాత్రి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నామని చెప్పి ప్రకటించారో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ప్రభావం ఏమన్నా రాష్ట్రం మీద పడే అవకాశం ఉందా? ఇందుకు తగ్గ ప్రత్యామ్నాయం ఏమన్నా చూసుకున్నారా? రెగ్యులర్గా వచ్చేటువంటి దాంట్లో ప్రభావం ఏముండదండి. మామూలుగా మనకు రావాల్సినటువంటి కూడా రాజ్యాంగ ప్రకారంగా రావాల్సినవి ఉంటాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ఎవిటబుల్గా వాళ్ళు వచ్చేటువంటి స్కీమ్స్కి మనకి రావాల్సినవి ఉంటాయి. వాటిలో ప్రభావం ఉండదు. మనకి ఎంతసేపు ఏంటంటే మనం బైఫర్కేషన్ అయినటువంటి స్టేట్ కాబట్టి మనకి స్పెషల్గా రావాల్సిన వాటిల్లో ఎట్లా కొంత ఇచ్చామంటున్నారు. 12,000 కోట్ల పైచీలకి ఇచ్చామంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఏమిస్తారు ఏమివ్వరు అనేది చూడాలి. బట్ మనం పర్సూ చేస్తూనే ఉంటాం. మనకు రావాల్సినటువంటి చట్టరీత్యా రావాల్సినటువంటి మనకి న్యాయపరంగా రావాల్సిన కోరికల గురించి మనం పోరాడుతూనే ఉంటాం. ఇది 2018-19 వార్షిక బడ్జెట్కి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి స్పందన. కెమెరా పర్సన్ ఏ నాగరాజు కోటిలతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.